నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఎన్కాడ్ పడింది. వైసీపీ ఎంపీలు టీడీపీ కూటమిలోకి వెళ్తారు అని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని ఎవరికి వారే స్వయంగా ప్రకటనలు ఇచ్చారు. అయితే అది నమ్మవచ్చా అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నమ్మి తీరాల్సిందే అని కూడా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. అదేలా అంటే వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే టీడీపీలోకి వెళ్ళాలి. మరి వారు రాజీనామాలు చేస్తే మాజీ ఎంపీలుగా మిగులుతారు. ఎందుకంటే టీడీపీ వారికి తిరిగి ఆ పదవి ఇవ్వదు కనుక అని అంటున్నారు రాజకీయ పండితులు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ఖాళీలలో తమ పార్టీ వారిని తెచ్చి రాజ్యసభ సభ్యులుగా టీడీపీ చేసుకుంటుంది అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల వైసీపీ నుంచి 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన ఉదంతాన్ని చెబుతున్నారు. మోపిదేవి వెంకటరమణ అలాగే బీదా మస్తాన్ రావు రాజీనామాలు చేశారు. ఇందులో మోపిదేవికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని, ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు చూస్తామని హామీ మాత్రం ఇచ్చారు. అది ఎప్పుడు జరుగుతుంది అయితే మాత్రం తెలియదు. మోపిదేవి మాత్రం మాజీ అయిపోయారు. అయితే ఆయన పదవీ కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంది. అయితే మరో 4 ఏళ్ల పదవీ కాలం ఉన్న బీదా మస్తాన్ రావుకు కూడా మరోసారి రాజ్యసభ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు అంగీకరించడం లేదట. దీంతో ఆయనకు కూడా వేరే హామీలే ఇచ్చారని టాక్ నడుస్తోంది. అలా 2 వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ ప్లేస్లో టీడీపీ వారే ఉంటారు, కానీ వీరికి చోటు లేదు. ఈ విషయం తెలిసాక వైసీపీ నుంచి ఎవరూ రాజీనామాల జోలికి పోవడం లేదట. ఇందులో చూస్తే కొందరికి 6 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం కూడా ఉంది. రాజ్యసభలో ఉండాలని వారికి కోరిక ఉంటుందిగా. అయితే విపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరడం అంటే కొంత ఆనందమే, కానీ ఉన్న పదవిని పోగొట్టుకుని మాజీలు కావడం మరీ బాధాకరమని ఆలోచిస్తున్నారు. అందుకే ఎవరు టీడీపీ గేలానికి చిక్కడం లేదని టాక్ నడుస్తోంది. టీడీపీకి రాజ్యసభలో బలం కావాలని, తమదైన బలమైన ముద్ర ఉండాలని కూడా ఉంది. సో అది జరిగేదే కాదు. మొత్తానికి చూస్తే ఈ పరిణామాలు వైసీపీకి కొండంత నిబ్బరం కలిగించేవిగా ఉన్నాయని అంటున్నారు. Please subscribe Dot News.